ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. 86వ సంవత్సరం కావచ్చు, లేకపోతే 85, 87, ఆ 3 సంవత్సరాలు ఎప్పుడో కావచ్చు. ఆ సమయంలో నల్గొండలో ఐజక్ అన్న ఉన్నాడు. ఆ ఐజక్ అన్న ద్వారా మేము అప్పుడు ఒక DCM వ్యాన్ ఉండేది. మలక్పేటలో ఒక సహోదరుడు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉండే. ఆ వ్యాన్ ద్వారా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఈ నకరికల్ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ స్వార్థ చేసినాం. ఆ దినాలలో ఇక్కడ మరి చిన్న గడ్డి ఆ కమ్మల పాక ఏదో ఉండే. మేము ఇక్కడికి రావడానికి ఇక్కడ మాకు సౌకర్యం లేదు. మేము మిషన్ కాంపౌండ్లో ఉండి ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో దేవుని సేవను చేసి వెళ్ళినాం. ఈనాడు వచ్చి చూస్తే కొంచెం మెరుగ్గా ఉంది, కొంచెము మెరుగ్గా ఉంది. దయచేసి నేను మనవి చేస్తున్నాను, ఒక సందర్భం చెప్తాను. ఒక అత్త ఒక రూమ్లో పడుకుంది, కోడలకు వాళ్ళ బెడ్రూమ్ ఉంది. అత్త కోడళ్లకు ఈ యొక్క సృష్టి యావత్తులో పడదు. ఎవరైనా మంచి అత్త ఉంటే ఈమె నా కూతురు అనుకుంటుంది. అయితే ఆ కోడల మీద ఎప్పుడు అసూయ పడతా ఉంటే ఆ కోడలు ఏం చేసింది, ఈ ముసల్దాన్ని నేను నిద్రపోకుండా చేయాలి అనుకున్నా. ఎట్లా చేయాలా? ఆ మంచం చుట్టూ షుగర్ వేసి, చీకట్లో మంచం చుట్టూ షుగర్ చల్లి వచ్చి తన రూమ్లో ఒకవేళ భర్త చూస్తాడేమో అని పాపం ఆయన నిద్రపోతున్నాడు. ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ షుగర్ గిన్నె కింద పడిపోయి ఆ చీకట్లో మళ్ళీ దాన్ని ఊడిసి ఎత్తితే ఈ రాత్రి ఏం చేస్తున్నామంటే అది బయటపడుతుంది కదా. అయితే ఎందుకు చల్లిందంటే చీమలు అత్త గుట్ట. అయితే అత్త గుట్టాలనుకుంటే ఈమె కూడా కొడుతుంది. మేమిద్దరం వీటి ఎందుకు కూర్చున్నామో తెలుసా? చీమలు ఈ అన్నగారి కంటే ఎక్కువ నా మీద పాడుతూ వచ్చిన ఎర్ర చీమలు. నేనంటే వాటికి ఇష్టం అని చెప్పి బయట పోయి నా షర్ట్ దులుపుకున్నాను. దయచేసి ఇక్కడ బాధ్యత వహించేవారు అత్త కోడళ్ళ పంచాయతీ వద్దు, కానీ ఇది సున్నం వేస్తే అవి ఆ రేకులకు సున్నం వేసినప్పుడు ఆ చీమలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నన్ను కుడుతున్నాయి అనుకో, నేను వాక్యం చెప్పాలా చీమలు చూసుకోవాలి? ఆయన ఇట్లనే చేసినాడు కాసేపు. కాబట్టి ఇటువంటి పని చేయకండి, అది పెద్ద పని కాదు. ఒక్కరోజు కూలి అంతే. కనుక నా మనసు అంతా అక్కడికే పోతుంది. ఎక్కడ కుట్టినాయో అక్కడికే నా ఫింగర్ పోతుంది. చూడండి. సరే, అది ఏది ఏమైనప్పటికీ ఇంకొక సందర్భం చెప్తా. ఇంట్రడక్షన్ తర్వాత వాక్యము ఎంతసేపు చెప్తానో అది టైం పెట్టుకున్నాను. ఇదంతా ఇంట్రడక్షన్. ఒక అడవి, మంచి టేకు అడవి ఉంది. టేకు అడవిలో టేకు చెట్లే ఉంటాయా? ఏం గాబ్రియల్ టేకు చెట్లు మాత్రమే ఉంటాయా? అన్నీ ఉంటాయి. వెరీ గుడ్, అన్ని చెట్లు ఉంటాయి. అయితే చెట్టు కొట్టబోతున్నాము అని కొందరు అన్నారు. ఎక్కడ పోతున్నారంటే చెట్టు కొట్టబోతున్నాము అన్నారు. చెట్టు కొట్టబోయే వాళ్ళ చేతులు ఏముంటుంది? గొడ్డలి. ఆ గొడ్డలి పట్టుకొని ఆ చెట్లు కొట్టడానికి వెళుతున్నారు. ఇప్పుడు గొడ్డలి దేవుని సేవకునికి చేతికి వచ్చింది. అన్ని చెట్లను కొట్టినాడు. ఏ సార్ చాలా సీరియస్గా మళ్ళీ బైబిల్ చదువుతున్నాడు. అన్ని చెట్లను కొట్టేసినాడు, అన్ని చెట్లను నరికినాడు. ఇటు అటు ఎటు దోస్తేటు నరికేసినాడు. సంఘము అది, ఆ యొక్క సంఘం. అయితే బైబిల్లో మొదటి తోట ఉంది. వెరీ గుడ్, మీరు తక్కువనే కాదు. ఏదేదో తోట. రెండవ తోట నేను నిజమైన ద్రాక్ష, అది రెండవ తోట. ఆ తోటకు యజమానుడు యేసయ్య.
యెహోవా దేవుడు, పనివాడు యేసుక్రీస్తు వారు. ఆయన మన యొక్క వంకరతనమును సరిచేయడానికి ఆయన వచ్చినాడని ఆరాధనలో మనం వింటూ వచ్చినాం. సరే, మొదటి తోట, ఆ తోట నీరు కట్టిన తోట. నీరు కట్టిన తోటను, నీరు కట్టిన తోట ఎవరు కట్టినారు? ఎవరు కట్టినారు ఆ తోటకు నీళ్లు? ఆ తోటలో 4 నదులు ప్రవహిస్తున్నాయి. ఏదేను తోటలో 4 నదులు ప్రవహిస్తున్నాయి. ఆ తోటకు నీరు కట్టడానికి పంపలే ఆయనను. ఎవరిని? ఆదామును. దాన్ని కాయడానికి పంపినాడు. దేవుని మాట వినకుండా సరైన కాపు కాయక ఎవరి మాట విన్నాడు? మన మెపి. ఎవరి మాట విన్నాడు? ఆదాము. దేవుని మాటే కదా. వెరీ గుడ్. ఆయన మెలుకున్నాడు కాబట్టి ఆయన అడిగిన. భార్య మాట విన్నాడు. దేవుని మాట విని తోటని గాయమంటే ఎవరి మాట విన్నాడు? భార్య మాట వింటే దేవునికి కోపం వచ్చింది. ఎంత ప్రేమగల దేవుడు! ఆ దేవునికి కోపం వచ్చి ఏదేను తోట నుండి అతన్ని వెళ్ళగొట్టాను. ఏం చేసినాడు? ఏదేను తోట నుండి వెళ్ళగొట్టినాడు. ఎందుకు వెళ్ళగొట్టినాడు? కాపుని గురించి చెప్పినాడు, సేద్యం గురించి చెప్పినాడు, ముళ్ళ పొదల గురించి చెప్పినాడు, టేపువనాన్ని గురించి చెప్పినాడు. అంటే ఇవన్నీ వివరించలేదు అనుకో, కానీ దాని అర్థం అంతే. అక్కడ మరి వెళ్ళగొట్టిన తర్వాత ఏమైపోవాలా తోట? కాపరి లేని తోట అనుకుందామా? కాదు. అక్కడ ఏదేను తోట నుండి ఆదామును వెళ్ళగొట్టిన తర్వాత దేవునికి పనివారు లేరనుకుంటున్నారా? ఎవరు వచ్చినారు ఆ తోటను వేయడానికి? కెరూబులు శరూబులు వచ్చినారు. దేవదూతల తోటను కాసినారు. కనుక ఇప్పుడు మేము ముగ్గురము, ఎవరు? మేము మమ్మల్ని ముగ్గురిని రెవరెంట్స్, పాస్టర్స్, గాడ్ సర్వెంట్స్, మోర్ దెన్ మినిస్టర్స్. ఎంత బాగుంది మా ముగ్గురికి పేరు. ఇది మాకే. అయితే మాకేనా? మీకు కూడా గొడ్డలి వచ్చింది కదా. ఇది టేకు కర్ర, దీని చుట్టూ పిచ్చి కర్రలు మడిచినాయి. దీన్ని కొట్టాలంటే ఫస్ట్ ఈ యొక్క పిచ్చి చెట్లన్నింటినీ కొట్టేయాలి. ఇది సంఘము. సంఘములో ఉండేవారు రకరకముల మనుషులు ఉంటారు. అందుకనే దేవుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయం, నాలో ఫలించని ప్రతి తీగను అది చాలా ఆ మొదలు చాలా లావుగా ఉండొచ్చు, అది చాలా కొమ్మలను పెట్టవచ్చు, దాని ద్వారా చాలా ఆ యొక్క మరి ద్రాక్ష చెట్టు విస్తరించవచ్చు, దానికి చాలా గెలలు కావచ్చు. కానీ ఇది సరైన సారవంతమైనటువంటి సారము వాటికి ఇవ్వకపోతే ఈ చెట్టు నరకబడుతుంది. ఈ చెట్టు నరకబడినప్పుడు దానికి ఉన్న కొమ్మలన్నీ నరకబడతాయి. ఇది సంఘము కూలిపోయే పరిస్థితి. ఇది నిజమైన ద్రాక్షవల్లిని కూలద్రోసి నేను దానిని నరికివేస్తాను, పడవేస్తాను, దాన్ని పోగు చేస్తాను, కాల్చివేస్తాను. కాబట్టి 5వ వచనంలో ఏముందంటే, తీయొద్దు, 15:5 యోహాను 15:5 నాకు వేరుగా ఉండి మీరేమి. కాబట్టి దేవునితో అంటుకట్టబడి జీవించేది మనకు దేవుడు మొదలు మనలో వేసిన విత్తనం ఏమిటంటే, చేదును తీసివేసి పనికిరాని చీమలు, చీడ పురుగులు అన్ని తీసివేసి తవ్వటం పెట్టి మనల్ని చనిపోయే చెట్టు. ఇప్పుడు ఎన్ని నక్కలు చెప్పినాడు, పందులు చెప్పినాడా చెప్పలేదా? ఎవరు వినలేనట్టున్నారు. పందులు, నక్కలు, తోడేళ్ళు ఏమో చెప్పినాడు, గట్టిగా చెప్పినాడు, అరిసి చెప్పినాడు, ఎంత కేకేసినాడు. అన్నిటినీ తీసివేసి దానికి ఎరువు వేసి దానిని ఫలింపజేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు మనము పళ్ళలో పాలు పొందాలి. ఇప్పుడు ప్రారంభం వాక్యం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది.
ఈ ప్రాముఖ్యతను విడిచిపెడతాం మనం. చాలామంది బోధకులు తర్వాత సంఘము విడిచిపెడతారు. 26 ప్రాముఖ్యము, 28 కూడా ప్రాముఖ్యం. అది గమనించి గమనముతో గ్రహించి చదివితే మన యొక్క ఏమన్నా నీ బుర్రకెక్కిందా అంటుంటాం కదా. వీని బుర్రకెక్కలేదు, నేను ఎంత చెప్పినా కూడా వీని బుర్రకెక్కలేదు, వీనికి చెప్పడం మాతో చేత కాదు అంటుంటారు మాస్టర్స్. 26 వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. 1 Corinthians 11th chapter 26th verse. ఆల్ టుగెదర్ అందరం కలిసి మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడైనా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు గాక. ఏం చేయాలంట? ఆయన మరణమును ప్రచురిస్తున్నాయా సంఘాలు? ప్రచురిస్తున్నాయా సంఘాలు? 85, 86, 87 సంవత్సరము అంటే ఆ పూర్వగుడిసె కొంచెం విస్తరించిందంటే. నాకు తెలిసిన సత్యం, ప్లీజ్ నాకు ఎవరైనా చెప్పలేదు. నేను ఒక్కరం సీక్రెట్గా మాట్లాడలేదు. ఆ సమయం లేదు, మేము 5 వచ్చినాము, ఏం మాట్లాడలేదు. మాకెవరు చెప్పాల్సిన పని లేదు. నీ గురించి నా గురించి నీవు నేను ఎప్పుడు పుట్టినాము, ఎప్పుడు పెరిగినాము, ఎట్లున్నాము, ఏంటి అనేది యేసు క్రీస్తుకు మాత్రము తెలుసు అని బైబిల్లో ఉంది. ఎక్కడుందో తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయము, ఇప్పుడు తీయొద్దు కానీ 23, 24 వచనంలో యేసు అందరినీ ఎరిగినవాడు, ఆంతర్యం ఎరిగినవాడు. ఏ విధంగా కూర్చున్నావు, ఎందుకు వచ్చినావు, ఏంటి, మేమెందుకు రావాల్సి వచ్చినావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, దేవుడికి ముందే తెలుసు. మేమేం మాట్లాడతావు, నువ్వేం మాట్లాడతావు, ఎందుకు వచ్చినారు, ఏంటి, ఎన్నడలేదు ఈ రోజు వచ్చినారు అనే కలవరము ఎవరి ద్వారా వచ్చింది? కలవరము నువ్వు నాకు తోడిచ్చినావు, దేవుడు చేసింది తప్ప. నువ్వు ఒంటరిగా ఉండొద్దురా బాబు అని నీకు ఇస్తే, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆమె చేసి, అరే ఆమెకు నువ్వు చెప్పుకోవాలరా బాబు, నువ్వు దేవుని మాట వినాలి కానీ ఆమెతో ముచ్చట ఎందుకు పెట్టినావు? ముచ్చట పెట్టి నీ భార్యనే కదా, ముచ్చట పెట్టు. కానీ ఈమె ఎక్కడికి పోయింది? దేవునికి సహవాసం విడిచిపెట్టి పాము దగ్గరికి పోయింది, సైతాన్ దగ్గరికి పోయినందుకు ఇద్దరిని ఏం చేసినాడు? వెళ్ళగొట్టినాడు. అందుకని మనము రక్షణ పొందిన మనం ఏం చేయాలంట? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నేను వచ్చు పర్యంతము నా మరణ పునరుత్థానములను ఏం చేయాలా? యేసు చావునుండే సిలువపై నోట్లో నుండి దుర్వాసన వస్తుంది. దాంట్లో నాకు ఫస్ట్ ఈ సైట్స్ నుండి దుర్వాసన వస్తుంది. మన జీవితము దుర్వాసన. ఇతరులు చూసి ఉక్కు మూసుకుంటారు. ఏం దుర్వాసన? వీరు మాట్లాడితే దుర్వాసన. వీరు మళ్ళీ పాట పాడతారు, వీరు ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దోషం. దానికి అత్తకు నష్టం జరగాలని కోడలు అనుకునేది. ఆ ఇంట్లో చీమలు వదిలిపెడతాయా? అత్త లేదు, ఆ చీమలకు తారతమ్యం లేదు. అత్తకు పుట్టినాయి, కోడలు. ఆ మంచం చుట్టూ అదే ఇంట్లో చేరినాయి
చీమలు. ఈ మంచం చుట్టూ అదే చీమలు దొరినాయి, ఇద్దరిని కొట్టినాయి. అమ్మా అమ్మా అంటే ఏమత్తమ్మా అంటే అమ్మా 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 అని ఆమె అంటుంది. ఏం కూడలా? చీమలు కొట్టినాయి అత్తమ్మా. నీకు కుట్టినాయా? నాకు కూడా కుట్టినాయమ్మా. ఇది ఎవరు చేసిన పాపమమ్మా? ఇద్దరు కలిసి కాదు, ఈర్ష్యతో. అయితే దేవుని వాక్యంలో మొదలు మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనల్ని మొదటిగా ఎవరు ప్రేమించినారు? ఆయనే ప్రేమించినాడు. చూడండి, యోహాను సువార్త 15:16 ఇందులోనే ఉంది. చదవండి, ఇప్పుడు చదవండి. యోహాను సువార్త మీరు చూడండి, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి ఉన్నాను. ఇక్కడ డోంట్ ఫర్గెట్, మాట్లాడకండి, ఇది చూడండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నేను నియమించి ఉన్నాను. ఇక్కడ ఈ రెండు కళ్ళు నావి, రెండు కళ్ళు నావి. రెండు కళ్ళు నాకు కావాలా? ఒక కన్ను ఆపరేషన్ అయింది, ఒక కన్ను కాకపోతే ఏమైంది, అది పోతే పోయింది అని ఎవరైనా అనుకుంటారా? ఎప్పుడు అదే బాధ, ఈ కన్ను ఆపరేషన్ అయింది, ఈ కన్ను బాగలేదు, ఈ కన్ను ఆపరేషన్. ఏమన్నా బాగున్నావు అంటే ఏం బాగున్నాను, ఏమక్క బాగున్నావు అంటే ఏం బాగున్నాను, ఈ కన్ను ఆపరేషన్ చేసినారు. వాడు ఎవడు నేను కన్నోడు పెంచినోడు, ఈ కన్ను చేపియమంటే చేపిస్తలేడు. ఆ ముసల్దానా నీకెందుకు ఉంటే ఉన్నది లేవే ముసలోడా, ఒక కన్ను కనబడుతుందంటే నువ్వెక్కడి నుండి వచ్చినావురా ముదనాస్త కూడా అని తిడతాడు. అవునా కాదా? అవునా కాదా చెప్పండి. చిన్నపిల్లలు చెప్పండి అమ్మ, పెద్దోళ్ళు అంటే చెప్తలేరు. అవునా? కాబట్టి రెండు కళ్ళు మనకు, ఆ రెండు కళ్ళు మనకు కావాలి. ఏ కంట్లో పొడుచుకున్నా అది గుడ్డి కన్ను అయిపోతుంది. కాబట్టి రెండు కళ్ళు కావాలి. సంఘము అంటే రెండు కళ్ళ లాంటిది. దేవునికి మనకు కూడా అలాంటి ప్రవర్తనే ఉండాలి. ఒకనాడు ఈ కోడలు ఈ యొక్క అత్త ఒకనాడు కోడలు కాలే. ఏమ్మా పెద్దమ్మలు చెప్పండి, ఒకనాడు ఈ అత్త కూడా ఒకప్పుడు కోడలే కదా. ఈ కోడలు ఒకనాడు అత్త అవుతుంది కదా. కనుక ఏ కొలత కొలుస్తామో ఆ కొలతే కొలవుతాం. కనుక ఇటువంటి మనల్ని ఇంత రోత మనుషులం. కుక్క చనిపోతే ఎవడు రాత్రి చాలా దూరం నుండి ఒక 300 కిలోమీటర్ల నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నాం. ఆ 300 కిలోమీటర్ల నుండి ప్రయాణం చేస్తూ వస్తున్నాము. 5 గంటల ప్రయాణంలో ఉన్నాము. నిజంగా మాకు 2 కుక్కలు కనబడినాయి, చచ్చిన కుక్కలు. ఒకవేళ ఎద్దు చనిపోతే దాన్ని తీసేస్తారు. ఎవడన్నా తినేవాడు ఉంటే తీసుకుపోయి ఇప్పుడే కదా చనిపోయిందని పోసుకొని అనుకుంటాడు. ఒకవేళ బర్రె చనిపోయింది, బర్రె అదున్నాను, దాన్ని తీసేస్తాడు. ఎద్దుని తీసేస్తాడు, మనిషిని తీసేస్తాడు. కుక్కను ఏం చెప్పట్లేదు, కుక్కను తీసేరు. కానీ కుక్క ఎంత కంపు వాసనో మనిషి కూడా అంతకంటే రోత వాసన. కనుక ఇంత రోత మనిషిని దేవుడు ప్రేమించి, ఆ దేవుడు తన ప్రేమను ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా మన మీద తన అపారమైన ప్రేమను చూపడానికి ఆ మహాదేవుడు వచ్చి తన ప్రాణత్యాగము చేసినటువంటి ఆ మరణమునకు గుర్తుగా ఉన్నటువంటి ఈ బల్ల, ఇది నా శరీరము, ఇది నా అన్నాడా లేదా? ఏం మెప్పి నిద్రపోతున్నావా, మేలుకున్నావా అన్నాడా? అయితే మేలుకున్నావు. కనుక ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. అంటే యుగండా ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆయన పేరు ఈదే అమీన్. ఎవరికైనా తెలుసా? ఈదే అమీన్. ఆయన నరరూప రాక్షసు. ఆయన ఒక రాక్షసి లాంటి వాడు. అందమైన స్త్రీలను తో వ్యభిచారం చేసి, ఆ దేశ రాజు కాబట్టి, మిలిటరీ వాడు కాబట్టి, వాళ్ళ కలేబరములను తినేటువంటి.
కనుక అటువంటి క్రూరమైనటువంటి మానవులను దేవుడు ప్రేమించినాడు. మొదటిగా బైబిల్ సారాంశం అంతా ఏంటంటే దేవుడు లోకమును అంతులేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ. ఈయన వాక్యం చెప్తే నాకు ఇష్టం ఉండదు, నేను వాక్యం చెప్తే ఆయనకు ఇష్టం ఉండదు. అన్న మన ఇద్దరి సంగతి చెప్తాం, మనం వేరే వాళ్ళు అయితే మళ్ళీ పంచాలి. కాబట్టి అసూయ అనేది ఒకరి మీద ఒకరికి ఉంటుంది. చెప్పు కరెక్టే అన్నాను, లేకపోతే మళ్ళీ నువ్వు నా మీద అసూయ పట్టినట్టే అయిపోతుంది. కనుక ఈ అసూయ అనేది సాతాను యొక్క స్వభావం. సాతాను యొక్క స్వభావము ఎవరిలో వస్తుందో వాడు సంఘాన్ని నాశనం చేస్తాడు. ఎవడని కానీ మొదలు ఆరాధన అంటే నేను అనుకున్నాను యేసుక్రీస్తు శిలువలో కొట్టబడినాడు, రక్తం చిందించినాడు, ఆయన శరీరం చారలుగా దున్నబడింది, దరిద్రులమైన మన కొరకు ధనవంతుడైన దేవుడు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు మరణించినాడు, నీ పాపములను మోసినాడని చెప్తాడేమో అని నేను అనుకున్నాను. కానీ గొడ్డలి చెట్టు మొదట ఉంచబడి ఉన్నాడు, గొడ్డలిని దేవుడు ఆ దైవ సేవకుని యొక్క చేతికి ఇచ్చినాడు. కాబట్టి మన యొక్క ప్రవర్తన అంతా నరికి లాస్ట్కు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టినాడని ముగించినాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రేమ చూడండి, చాలాసేపు చెప్తాను మళ్ళా, ఓకేనా? నీ ఇష్టం, చల్లగానే ఉండు అంటే వీళ్ళకి చల్లగా ఉండాలి కదా. వాళ్ళకి చల్లకుండా కాసేపు అయినా వేడి వస్తుంది. వాళ్ళకి వేడి వచ్చి ఎంతసేపు చెప్పేది ఆయన ఒక 55 నిమిషాలు 40 నిమిషాలు చెప్పినాడు, నువ్వు అలా గంటన్నారా ఏంది సోది, ఎవరు రమ్మన్నాడు అని మీ మనసులో సాతానుడు వచ్చి కూర్చుంటాడు, నాకు తెలుసు. సరే, ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఎంతమంది చదివినారు చేతులు ఎత్తగలరా? నేను ఎన్నోసార్లు చదివి పడేసిన అంటారు. నేను ఎన్నోసార్లు చదివి ఏం చేసినట్ట పడేసినావు, కానీ అది పడేసిన వాక్యమే, నువ్వు పడేసినావేం, కానీ అది పడవేయబడిన మాట కాదు. దేవుడు నీ హృదయాన్ని భద్రము చేసుకోమనే మాట. చూడండి 3వ అధ్యాయం, ఇదే దీంతోనే అయిపోదు ప్రసంగము. 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం అందరం కలిసి. 3-4 చదువుదాం. 3-4 నేను 3 చదువుతాను, మీరు 4 చదవండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనమేమీ లేదు. 5వ వచనము అందరం కలిసి. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సత్యమునందు సంతోషించును, అన్నిటిని తానును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. 8వ వచనం ప్రేమ శాశ్వత కాలముండును. సరే, మళ్ళా ఇంక 13వ వచనం చూద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. ఏ 3 నిలుచునంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 లేకపోతే వాడు ఎలాంటి వాడు ఉంటాడో చూడండి. 1 John 4th chapter 7th verse చదవండి. ఇప్పుడు మీరెవరు చదవగలరో చదవండి. మనము ప్రియులారా, మనం ఒకరినొకరము ప్రేమింతము. ఎక్కడి నుండి వచ్చింది బాబు? ఏం చెప్పినాడు? దేవుడు లోకమును ఎవరెవరిని ప్రేమించినాడు? నువ్వు చెప్పు. నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు. ఎవరెవరిని ప్రేమించినాడు? దొంగను, వ్యభిచారిని, ఇక ఒక్క మాట చెప్పినాడు. అందరిని, రకరకాల మనల్ని దేవుడు ప్రేమించినాడు. 8వ వచనం చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి. అబ్బా, ఈడొచ్చింది కథ. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ఇంకా ఇంకొకటి చదవండి. ఒకరే నా చదివేది. 8వ వచనమేనా?
8 చదువు కంటిన్యూ చేయి నాన్న. 8 కంటిన్యూ చేయి. దేవుడు ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ లేనివాడు దేవుని ఎరగాడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు సమర్పణ చేసినాడు. మొదటి కుమారుణ్ణి లోకములో సృష్టించినాడు. ఎవరు మొదటి కుమారుడు అనా? ఇప్పుడు మీరు చెప్పాలి, వాళ్ళు చెప్తలేరు కాబట్టి. మొదటి కుమారుడు ఎవరు దేవునికి? ఏ తోటలో, నీరు కట్టిన తోటలో ఎవరినైతే ఉంచినాడో ఆయన మొదటి కుమారుడు దేవునికి. ఆ కుమారుని ద్వారా ప్రేమ కోల్పోయి పాపము మురికిని అంటించుకొని వచ్చినటువంటి ఆ పాప పరిహారము చేయడానికి తన ప్రియ కుమారుడు అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ స్వరూపి తన ప్రేమ ఎంత ప్రేమ, ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. ఇది నువ్వు గురితెరిగి కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఎంతకాలం తన్నుతావు నాయన? తన్ని నీ కాలు ఎరిగిపోతుంది అన్నాడు. తను కాదు, తనను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది. కనుక దేవుడు నిన్ను ప్రేమిస్తే, నీ కొరకు ప్రాణం పెడితే, ఆ రొట్టె దేవుని శరీరము మాంసానికి గుర్తుగా ఉంటే నువ్వు యుగండా ప్రెసిడెంట్ లాగా ఉండొద్దు. వాడు నరరూప రాక్షసి, నువ్వు యేసు మాంసమును రాక్షసిలాగా తినొద్దు. ఆయన రక్తమును ఒక మృగములాగా తాగొద్దు. ఇది నా శరీరము, ఇది నా రక్తము. కనుక దేవుని ప్రేమ నీలో ఉంటే నీవు దేవుని స్వార్థను ప్రకటించి ఆత్మల కొరకై భారము కలిగితే సంఘము విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది పెద్ద మందిరం అయిపోతుంది. నగరకల్ పెద్దదేమో, ఈ అన్న నల్గొండలో ఉన్నాడు, ఆయన బ్రాంచ్ ఇది అని ఆయన చెప్పినాడు. నేను నల్గొండకి ఎప్పుడు వచ్చినాడో నేను చెప్పినాను. ఇప్పుడు వచ్చి చూస్తే ఎక్కడేసిన గొంగెడు అక్కడే ఉన్నట్టున్నాడు. నేను చూసి చెప్తున్నాను, చూడక చెప్పలే, ఎవరో నేర్పిస్తే చెప్పట్లే. చూసి చెప్తున్నాను, ఎక్కడేసిన గొంగెడ అక్కడే ఉంది. గొంగెడ పోయింది, దుప్పటి వచ్చింది అంతే. కొంచెం ఈ రేకులు వచ్చినాయి, గడ్డి గుడిచిపోయి, ఆ కమ్మల గుడిచిపోయి ఇది వచ్చింది. ఏం చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్? నువ్వు ఏం చేస్తున్నావు? ప్రభు కొరకు నీ త్యాగం ఏంటి? ఆయన తన ప్రియ కుమారుని నీ కొరకు, నీ ప్రాణ రక్షణ కొరకు, నీ ఆత్మ రక్షణ కొరకు ఆయన తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించి నీ పాప శాపములను విడిపించి ఆయన చూపించిన ప్రేమ సర్వదోషములను చెప్పరేంటి? పర్మిషన్ గ్రాంటెడ్ ఫ్రమ్ అబౌవ్. కాబట్టి ఏమన్నా కానీ మళ్ళా వచ్చినా బాధ లేదు, రాకున్నా బాధ లేదు. ఇవాళ గంట కాదు 3 గంటల వరకు చెప్తాను, కూర్చుండే వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్ కూర్చుంటారు. ఈయన అంటుడు 3 గంటల వరకు చెప్తే మనం పోవాలయ్య స్వామి అని ఆయన అంటుడు, ఆయన ముఖం అంటుంది. కనుక 3 గంటలకు మీరు కూర్చోడు, అదంతా ఒకటి మాత్రం, మీరు చేతులు ఎత్తినారు. ఒకవేళ నిజంగా మీరు కూర్చుంటే చెప్పకపోతే నేను పాపాత్ముడిని చెప్పలేనా? అంటే దేవుడికి అంత ఎక్కువ ఈయనే నాకు మార్కులు వేసేసాడు. దేవుని సేవకుడు నిలబడినప్పుడు చెప్పలేడు అన్నాడు కదా, చెప్తాడు. ఎందుకనంటే మన తెలంగాణకు ఎక్కువ రాబడి దేంతో తెలుసా మీకు? ఏం మీరు గట్టిగానే చెప్పాలంటే ధైర్యం ఉంటే మెల్లగానే చెప్పాలి. ఏమన్నాడో నాకు వినపడలేదంటే మళ్ళా నువ్వేమని అనుకో, దేవాలయం అంటే నాకు వినపడ్డది లేదు. అది దేవాలయం కాదు నాయన, కాదరా నాయన అంటే ఏమనుకోకు, నా తెల్ల వెంట్రుకలైనా నేను నల్ల వెంట్రుకలైనా. ఈ యొక్క బొగ్గు గనులు
మన యొక్క తెలంగాణకు చాలా రాబడి. ఎంత తవ్వినా వస్తూనే ఉంది బొగ్గు, ఎంత తవ్వినా. నా వయసు ఎందుకు చెప్పాలి కానీ నాకు తెలివి వచ్చినటువంటి 60 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల నుండి చూస్తే కూడా ఆ బొగ్గు ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది. ఎంత తవ్విన వస్తుంది. బైబిల్లో ఎంత చెప్పాలంటే అంత దేవుడు చెప్పిస్తాడు. కాబట్టి ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు, దేవుణ్ణి చూడలేని వాడు. చూసినావా? రాగానే ఈయన నా కారు దగ్గరికి వచ్చినాడు. ప్రజలన్నా నీ పరిగెత్తుకుని వచ్చి నా బ్యాగ్ పట్టుకున్నాను. నేనేం చేసినాను అనుమానించి నేను అడిగినాను, ప్రభదాస్ ఎవరు అని నేను అడిగితే ఆ ప్రభదాస్ అన్నాడు, అన్న నువ్వు సన్నత్నాగంలో ఉన్నప్పుడు నేను వచ్చినట్టు పోయమ్మ పక్కా తెలుసు. నేను బాగా తెలుసు. సన్నత్నాగంలో నువ్వు సేవలు ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చినాను అన్న అంటే ఇక నేను చల్లబడిపోయాను. ఈయనకు నేను తెలుసు, నా కథ ఆయనకు తెలుసు, ఆయన కథ నాకు తెలుసు అన్నట్టే కదా ఇప్పుడు. కాబట్టి నీ కథ నా కథ దేవుడికి తెలుసు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు, దేవుణ్ణి చూడలేదు. వాడు ఏం చేసినా దట్ ఈస్ కాల్డ్ అమక్, అది అబద్ధము. దట్ ఈస్ లై. లయర్స్, వీఆర్ ఆల్ లయర్స్. మనమందరం అబద్ధీకులం అవుతాం. ఎందుకు? మనం అబద్ధం చెప్పితే. అయితే మన స్థితి ఏంటి? రాజకుమారులమా? లేకపోతే మన స్థితి ఏంటి? పుట్టుకతో ధనవంతులమా? రాజకుటుంబంలో పుట్టినామా? కేసీఆర్ ఇంట్లో పుట్టినామా? చంద్రబాబు నాయుడు ఇంట్లో పుట్టినామా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట్లో పుట్టినామా? ఇంకెవరో రాజుల ఇంట్లో పుట్టినామా? నెహ్రూ ఇంట్లో పుట్టినామా? మనము పేదవారు, మనము రకరకాల పనులు చేసుకుంటాం. కనుక మనల్ని దేవుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నా పని నిమిత్తము నియమించినాను, నేను మిమ్మల్ని వెతికినాను, మీరు నన్ను వెతకలేదు. కాబట్టి వెతికిన నిన్ను, రక్షించిన నిన్ను దేవుని మహిమార్థమై నిన్ను దేవుడు వాడుకోవాలి. ఇక్కడ ఒక భాగ్యవంతుడు ఉన్నాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం. ఇది చాలా మందికి తెలుసు, చాలా మంది విన్నారు. ఎన్నో పర్యాయములు ప్రసంగికులు రకరకాలుగా చెప్పినారు. ఈ యొక్క మాటలు మనం విన్నాం, కానీ మనం విని విడిచిపెట్టే వరంగా ఉండాలి. 9వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా చదవండి. 2 సమూయేలు 9th chapter 3rd verse. యెహోవా బాగా వినాలా, మీరు తీయకున్నా పర్వాలేదు. యెహోవా నాకు దయ చూపినట్లు నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా శేషించి ఉన్నాడా? ఆగినాయన. సౌలు కుటుంబంలో సౌలు దావీదుకి ఎవరు అవుతారు? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు వినబడింది. ఎవరు? దావీదును ఒక శత్రువుగా భావిస్తున్నాడు. పిల్లనిచ్చినాడు. పిల్లనిచ్చిన మామ, మేనమామ కూడా కాదు, పిల్లనిచ్చిన మామ. కానీ ఏం ద్వేషం అండి, ఏం కోపం అండి. ఆ గాడిదలను వెలికే స్వభావం పోలేదు ఈ సౌలుకు. అవునా? గాడిదలనే వెలికినాడు చెల్లెమ్మ. గాడిదలు కాసేవారికి గాడిద స్వభావం లేదు. గాడిదలను ఒక చిన్న ఏమంటారు తెలంగాణ భాష, మరి బరిగే అంటారు. బెత్తమును బరిగే అంటారు. ఆ బరిగతోనే గాడిదలను కాస్తే వింటాయా? అవి ఎగిరి తన్నుతాయి. అది వాని చేతిలో ఏముంటుంది? దుడ్డు కర్ర ఉంటుంది. ఈ దుడ్డు కర్రగా కాసేవాని చేతిలో ఉన్న దుడ్డు కర్రను పట్టుకొని గొర్రెలను కాయమంటే బర్రెలను కాల్చోడు. గొర్రెలను కాస్తే ఏమవుతుంది? గొర్రెల నడుము ఇరిగిపోతుంది. ఒక్కసారి ఆ బర్రెను ఎంత గట్టిగా కొట్టినా కూడా అది అంటది, వెళ్ళిపోతుంది. ఆ గట్టిగా ఒక్కసారి ఆ గొర్రెని కొడితే దాని నడుము ఇరిగిపోతుంది, కాళ్ళు ఇరిగిపోతాయి, కింద పడిపోతుంది. కాబట్టి ఇటువంటి స్వభావం కలిగిన మనల్ని కొట్టాలా, కానీ కొడుతున్నాడా? కొట్టడు. దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన శాశ్వతపరమైన ప్రేమ మనలో ఉంది. ఆ ప్రేమ స్వారూప్యములోనికి మనం మార్చబడాలా. మనము
మార్చబడాలని అపోస్తుడైన పౌలు చెప్పినాడు. ఇదే 11వ అధ్యాయము 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొని. ఆ మాదిరి బ్రదర్ భగత్ సింగ్ గారిలో ఉంది. క్రీస్తు పోలికలోనికి మార్చబడిన దైవజనుడు భగత్ సింగ్ గారు. మనం చూడనటువంటి దైవజనుడు అపోస్తుడైన పౌలు. కనుక నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ప్రేమ ఈ గొర్రెలను కాసే అటువంటి వానిలో వచ్చింది. గొర్రెలను కాసేవాడు ఎక్కడున్నాడు? వాడు గొర్రెలను కాస్తున్నాడు. యెషయాతో సమయాలు అడుగుతాడు, ఎక్కడున్నాడు నీ కుమారుడు? వాడు గొర్రెలను కాస్తున్నాడు. వాడు అడవిలో ఉన్నాడు. వాడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. వాడు సింహము నోటి నుండి కాపాడుతున్నాడు. ఎలుగుబంటి నోటి నుండి కాపాడుతున్నాడు. వాడిని తీసుకొచ్చి దేవుని యొక్క ప్రజల క్షేమం కొరకై దావీదును గొలియాతు రంకెలు వేస్తుంటే దావీదును దేవుడు వాడుకున్నాడు తన పని. అప్పుడు దేవుని ప్రజల క్షేమం కలిగి జయము 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 అంటే, ఇప్పుడు ఏమన్నాను? నేను చెప్తే అన్నకు బాధ, అన్న చెప్తే నాకు బాధ. మేమిద్దరం అన్నదమ్ములమే. మా ఇద్దరి సంగతి కాదు, సేవకులలో కూడా ఇలాంటిది, సంఘంలో ఇలాంటిది ఉంటుంది, సిస్టర్స్లలో ఇలాంటిది ఉంటుంది. ఆమె స్పెషల్ స్పీకరు, ఆమె పెద్ద ఇట్లనే దీర్ఘం తీసి మాట్లాడుతున్నారు. పెద్ద భక్తురాల్లాగా ఆమెనే సేవకుల మీటింగ్ తీసుకుంటారు. ఆయనే వాక్యం చెప్తారంట. ఇక మాకు రానే రాదమ్మా. ఎట్లున్నది యాక్టింగ్? ఈ విధమైన యాక్టర్స్గా మనం మారుతున్నాం. కానీ మన దేవుడు ప్రేమస్వరూపి అయిన దేవుడు. తన ప్రేమను నువ్వు ఎప్పుడైతే పొందుతావో, సింహము నోటి నుండి నన్ను కాపాడినాడు, ఎలుగుబంటి నోటి నుండి నన్ను కాపాడినాడు, ప్రాణ భయం నుండి నన్ను కాపాడినాడు, నా మామ నన్ను బల్లెముతో పొడిచి చంపాలనుకుంటే నన్ను కాపాడినాడు, యుద్ధంలో నన్ను కాపాడినాడు, నా దేవుడు నాకు మంచి స్నేహితుడిని ఇచ్చినాడు, నా ప్రాణం తీయాలని కుట్ర పన్నినటువంటి సౌలు చేతి నుండి ఆ ఇంటిలోనే ఆ ప్రేమాధారలు ప్రవహించినాయి. ఆ ఇంటిలో తన కుమారుడైనటువంటి యోనాతానును నాకు మంచి స్నేహితుడిగా చేసినాడు. కనుక నేను పగ తీర్చుకోవడం మన పని కాదు. కనుక తీర్పు తీర్చేది మన పని కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవడైనా మేము రావడానికి కారణం ఏంటో ఈ వాక్యంలోనే మర్మం ఉంది. కనుక పగ తీర్చుకునేది, లేకపోతే దేవుని సంఘమును పాడు చేసేది నా పని కాదు. ఆయన బల్లలో పాలు పొందితే ఏం చేయాలంట? అయిపోయింది కథ అయిపోయింది. కథ వింటిని, నేను ఇంటికి పోతిని. కథ అయిపోయింది. మీరు ఈ రొట్టెని తిని ఇప్పుడు మేలుకొచ్చింది. ట్యూబ్లైట్స్. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడు ఏం చేయాలంటే తమ్ముడు, ఆయన వచ్చు పర్యంత వరకు ఆయన మరణమును పునరుత్థానమును ప్రచురించాలి. లేచినాడు, పాండాం కదా, లేచినాడు. మా దేవుడు లేచినాడు, మన దేవుడు లేచినాడు, లోకరక్షకుడు లేచినాడు. ఇది స్వార్థ ప్రకటించు, చాటించు. కనుక దేవుడు చేసిన మేలులకై నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో నేను దేన్ని మరవను. నన్ను శత్రువు చేతి నుండి, గొలియాతు చేతి నుండి కాపాడిన దేవుడు, నాకు తోడుగా ఇచ్చిన ఆ యొక్క మరి సౌలు కుమారుడు అయినటువంటి యోనాతాను ద్వారా నాకు కొంత నెమ్మది కలిగింది. ఆ కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా? యుద్ధంలో ఆ కుటుంబం అంతా చంపబడింది. ఆ సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. నేను చేసుకోలేదు, దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపలేదు, నా చేతులకు మట్టి అంటించుకోలేదు అని దేవుని సన్నిధిలో దాగి ఉన్నటువంటి దావీదు. అయితే ఆయనకు రాజ్య పరిపాలన వచ్చింది. ఆ రాజ్య పరిపాలన సమయంలో నా వాచ్ ఎక్కడో పోయింది. ఎక్కడ పోయిందో దొరుకుతలేదు. అందుకని ఇప్పుడు సరే కొంత సమయం మనము దేవుని సన్నిధిలో గడుపుదాం. ఏం భయపడకండి. 3 గంటల వరకు చెప్తాడంటే ఈయనే చెప్పేసినాడు కదా, ఏం చెప్పడు, బెదిరిస్తున్నాడు అని ఆయనే చెప్పేసినాడు. 3 గంటలు చెప్పలేడు. కాబట్టి 3 గంటలు ఏం చెప్పాను. కానీ ఇక్కడ రాజైన తర్వాత శత్రువును ప్రేమించి నిన్ను వల్ల నీ పొరుగు వాడిని చేతులు ఎత్తాడు. ప్రేమించే వాళ్ళు చేతులు ఎత్తాడు.
ప్రేమించడం వెరీ గుడ్. మీరు ప్రేమిస్తలేరని కూడా ఉన్నారు ఇక్కడ. ప్రేమించే వారి చేతులు ఎత్తమంటే కొందరు ఎత్తినారు, కొందరు ప్రేమించట్లేదు. ఎవరిని నిన్ను ప్రేమించకపోతే నువ్వు నిత్యము మండుచున్నా అగ్నిగుండం పాలయ్యేవాడు. అందుకే నిన్ను ప్రేమించినాడు. లోకంలో నుండి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఆయనని ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయన మనల్ని ఏర్పరచుకొని తన పని నిమిత్తమై ఏం చేసినాడు? నియమించినాడు. కనుక అందుకే మన హృదయంలో ఉంది, మన హృదయ కాఠిన్యము చేయెత్తమంటే చేయెత్తడము, చేయెత్తుతామో ఇంకా నా ఉద్దేశం నెరవేర్చబడే వరకు నేను చేయెత్తను. గట్టిగా కొరిగితే పండ్లు కూడా అరిగిపోతాయి. మీకు తెలుసో తెలియదు, పండ్లు అరిగిపోతాయి, పండ్లు అరిగిపోతాయి. నాయి కూడా అరిగిపోయినాయి చూడండి. అంటే మా కాందానికి అరిగిపోతాయిలే, మీ కాందానికి అరిగిపోకపోవచ్చు, కానీ గట్టిగా కొరికితే ఇరిగిపోతాయి కూడా. కాబట్టి ఈ విధంగా కాకుండా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవను, నా అంతరంగమును సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. కనుక ఆయన నాకు ఉపకారం చేసినాడు, మేలు చేసినాడు. ఆ స్వభావము యేసు క్రీస్తులో ఉన్న స్వభావము. తండ్రి అమ్మా, ఓహో ప్రసంగికుడు ప్రభాకర్ వచ్చేసాడు. తండ్రి ప్రభాకరేనా చెప్పింది ఇప్పుడు? సరే, ఎవరో ఇక్కడ తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగారు కనుక వీరిని, అందుకే క్షమించే దేవుడు నా పాపములను క్షమించు అని క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, వాక్యం వినాలంటే ఉజ్జింపజేయాలంటే ఎవడో స్పెషల్ స్పీకర్ అన్న ఎప్పుడు వస్తా ఈయన పరిగెత్తుతాడు అన్న దగ్గరికి, అన్న మాకు టైం ఇయ్యన్న, మాకు టైం ఇయ్యన్న. ఏంద్రా నీకు టైం ఇచ్చేది? వాడంటాడు ఏంద్రా నీకు టైం ఇచ్చేది? నాకు టైం లేదు, నాకు టైం లేదు, మొత్తం షెడ్యూల్ అంతా ఫిక్స్ అయిపోయింది. కాదు, నువ్వు వినాలంటే పామరుడు చాలు, చదువు లేనివాడు చాలు, గొర్రెలను కాసేవాడు గొర్రెలను కాసేది చాలా బ్రహ్మ విద్యతో సమానం. బర్రెలను కాయడము, బర్రెలు బాగానే ఉంటాయి, ఎక్కడ పచ్చిగా ఉంటే అక్కడే అది ఆ ఏళ్ళ వరకు తినే వరకు అక్కడి నుండి పోలేదు. గొర్రెలు ఏం చేస్తాయి? ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ, ఒకటి బావిలో పచ్చ గడ్డి కనబడితే అందులో పడుతుంది. ఒకటి పోయి ఆ ట్రైన్ ప్రక్కకు ఉన్నటువంటి గుంతలో నీళ్లు ఉన్నాయంటే ఆ ట్రైన్ పట్టాలు దాటి అటుపోనికి ట్రై చేస్తుంది. ఒకటి ఆ రోడ్డు దాటినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయని ఒకటి పోతే అన్ని పోతా ఉంటే అన్ని చస్తాయి. కనుక గొర్రెలను గాయడము చాలా బ్రహ్మ విద్య నేర్చుకున్నట్టే బర్రెలను గాయచ్చు. కనుక ఈ గొర్రెల స్వభావము ఏంటో ఎరిగినటువంటి ఈయన మనం గొర్రెల వలె దారి తప్పి ఉన్నాము. బైబిల్లో ఉందా లేదా? మన కాపరి మన కొరకు వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు. ఇక్కడ ఈయనలో ఆ స్వారూప్యం వచ్చింది. నన్ను ఇంతగా హెచ్చించినావు, నన్ను రాజుగా చేసినావు, నన్ను గొప్పవాడిగా చేసినావు, నేనే పాటి వాడను ప్రభు అని ఈయన అనుకొని ఏమన్నాడంటే సౌలు పేరెత్తినాడు, యోనాతాను పేరెత్తలే, స్నేహితుని పేరెత్తలే. నేను నాకు చేసిన ఉపకారమును బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా సౌలుకు ఎప్పుడు దొరుకుతాడా చంపేయాలనే కోపం ఉన్నటువంటి ఆ సౌలును శత్రువుగా ప్రేమించలేదు దావీదు. అందుకని ఆ దోషములన్నీ కూడా దేవుడు కప్పివేసినాడు. నేనెందుకు పగ తీర్చుకోవాలని ఆ మంచి మనసు కలిగినటువంటి వాడై సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా? ఇప్పుడు చదవండి, ఇంకా కొంతసేపట్లో ముగించుకుందాం. చదవండి, ఎవరైనా చదవండి అంటే 3వ వచనం చదవండి అన్నట్టు. యోనాతానుకు కుంటికాళ్ళు గల
అతడు ఎక్కడున్నాడని రాజు అడుగా సిబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమీయేలు కుమారుడు మాకీరు ఇంటనున్నాడని. ఈ లోదెబారులో ప్రేమ లేదు. లోదెబారులో ఆ యొక్క ఒక నీళ్లు లేని గుంట, ఆ గుంటలో ఎవరిని ఇచ్చినారో తెలుసా? ఎవరిని ఇచ్చినారో, ఎవరిని ప్రేమించినారో, ఎవరిని ద్వేషించినారో ఎవరినో తెలుసా? యోసేపును తన అన్నలు నీళ్ళు లేని గుంటలో లోదెబారులో అక్కడే ఉంది ఆ బావి, అందులో వేసినారు. ఎవరు వాళ్ళు? సొంత అన్నదమ్ములు, సొంత కుటుంబీకులు. ఈ ఊరిలో మేమే పరాయి వాళ్ళము. ఎవరు? ఆ గాబ్రియేలు, ఆ ప్రభాకరు, ఆ మెఫీబోషెత్. ఎవరికని చెప్పాలని పేర్లు చెప్తున్నాం. ఎవరు వచ్చిందంటే ఆ యేసుపాదం అంటే నేను, ఈ యొక్క పీటర్ రాయ్ అంటే ఈయన, ఈ ఐదుగురమే మేము అతిథులం. ఇక్కడ గుంటలో వేసేవారెవరు లేరు. మేము గుంటలో వేసిపోము, మా చేత కాదు. కనుక లోదెబారులో ఉన్నాడు రాజకుమారుడు, అక్కడ ఆశ్రయం తీసుకున్నాడు. రాజకుమారుడు భిక్షమెత్తుకుంటున్నాడు. రాజకుమారుడు అమ్మా అన్నం పెట్టనే పరిస్థితికి వచ్చింది. అతని పేరు ఏం పేరు? ఆయన పేరే. ఏం పేరు అది? మెఫీబోషెత్. ఆ మెఫీబోషెత్ ఎక్కడున్నాడంటే లోదెబారులో ఉన్నాడు. ఏమన్నాడు రాజు? చూడండి, శత్రువుని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. చదువు బాబు, ఇప్పుడేం పోటీ పడి చదివినారు, ఇప్పుడు ఎవరు చదువుతలేరు. నువ్వు చదివితే నువ్వు అన్నం తినట్టున్నావు, నాకు వినపడదు సరిగా. గట్టిగా చదవాలి. అది అయిపోయింది. 4వ వచనం. అతడు ఎక్కడున్నాడు? రాజాడుగా సీబా చిత్తగించుము. ఒక్కరు చదవండి అన్న. ఏందన్నా కొట్లాటేది? ఒకరు చదవండి. చదవమన్నప్పుడు చదవరు, మళ్ళీ ఇప్పుడేమో కొట్లాడుకుంటారేమన్నా. చదవండి. ఎక్కడున్నాడని రాజుని అడగగా సీబా చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించను. చూడండి, తీసుకురండి. భయం నన్ను పిలిచినాడు రాజు. అమ్మో, నా తాత ఆయన వెంటబడి తరిమినాడు, చంపేస్తానని. ఇప్పుడు నేను ఒక్కడే బ్రతికినాను దిక్కు లేకుండా. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. మా నాన్న కూడా యుద్ధంలో చనిపోయినాడు, యోనాతాను. ఇప్పుడు ఆ రాజు ఎందుకు పిలుస్తున్నాడు నన్ను? ఎట్లయినా ముక్కలు చేస్తాడో ఏమో అనేది మనిషి నైజము. దేవుని ఎరగని వాని నైజము ఈ విధంగా ఉంటుంది. కానీ ఈ పిల్లవానికి ధైర్యం ఉంది. అందరు చచ్చిపోయినారు. ఎన్ని నాళ్ళు మనమిలలో బ్రతికిన మన్నైపోవునుగా, దేహము మనం నేనేమైపోయినా పర్వాలేదు, కానీ నా దేవుడు నాకున్నాడు. విశ్వాసంతో నా కుంటికాలైనా నేను బ్రతుకుతున్నాను. రాజరమ్మ అంటున్నాడు, కమాన్ పోదామని లేచినాడు. ధైర్యంతో వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తముని దాసుడని నేనున్నాను, అందుకు దావీదు నీ భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగానే నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరి నీవు సదాకాలం నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనము చేయదు అని సెలవిచ్చాను. సదాకాలము నా బల యొద్ద భోజనము చేయదు. ఎంత మంచి ప్రేమ, ఎంత మంచి ప్రేమ! ఈ ప్రేమ నీలో ఉందా? కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించు. ఈ ప్రేమ నీలో ఉందా? శత్రువును ప్రేమించే, శత్రు కుటుంబాన్ని ప్రేమించే ప్రేమ నీలో ఉందా? కాబట్టి సదాకాలము నీవు నా బల యొద్ద భోజనము చేయదు. సదాకాలము, ఈ మందిరం ఉన్నంతసేపు, ఈ యొక్క భూమి నిలిచినంతసేపు, సదాకాలము యు ఆర్ విత్ మీ. నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. ప్రభు మనతో ఉంటాడు. ఆ ప్రేమ లేకపోతే వాడు దేవుణ్ణి చూడలేదు. ప్రియ దేవుని బిడ్డ,
కాబట్టి అక్కడ ఆ మనిషిలో ఏ విధమైనటువంటి ఆలోచన ఉందో చూద్దాం. ఏ విధమైన ఆలోచన? 8వ వచనం, అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడైన నాయనలా నీవు దయచూపుటకు నీ దాసుడనైనా నేనెంతటి వాడను? చచ్చిన కుక్క వంటి వాడను. 1 సమూయేలు 24వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు 24:14 చదవండి. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వారిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా. ఎవరంటున్నారయ్యా మాట? దావీదు అంటున్నాడు, నేను చచ్చిన కుక్క లాంటి వాడు, నేను దేవుని కొరకు నిలబడ్డాను, నన్నెందుకు తరుముతున్నాను? ఆయన సౌలు నన్ను ఎందుకు తరుముతున్నాడు? నేను ఏమన్యాయం చేసినాను? నాకు ఆ సీటు కావాలన్నానా? నాకు ఆ సింహాసనం మీద కూర్చుంటానన్నానా? ఎందుకు నన్ను ఇట్లా బాధ పెడుతున్నాను? నేను చచ్చిన ఆ మాట ఇప్పుడు ఈ పిల్లవాడు అన్నాడు. ఏ పిల్లవాడు? మెఫీబోషెత్ అన్నాడు, నీకు ఇంత ప్రేమ ఉంది నా మీద, నేను చచ్చిన కుక్క లాంటి వాడను, నన్ను ఇంతగా ప్రేమించినావు. ఏమన్నాడు? నీవు సదాకాలము భిక్షమెత్తుకోవద్దు, నా బల్ల యొద్దనే సదాకాలము నీవు భోజనము చేయాలా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు 16వ వచనం. 20వ అధ్యాయం 16వ వచనం. 16, 17 కూడా చదవండి. ఏమైంది? చదవరేంటి? దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించున్నట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. నిబంధన చేసుకున్నారు. రహస్యమంతా, కుట్ర అంతా కుమారుడు చెప్తున్నాడు. ఎవరి కుమారుడు? సౌలు యొక్క కుమారుడు. తండ్రిలో ఎంత ద్వేషముందో ప్లీజ్ గమనించండి. నీ పిల్లలు నిన్ను గమనిస్తున్నారు. తల్లిలో ఎంత ద్వేషం ఉంటుందో నీ పిల్లలు నిన్ను గమనించి, నువ్వు నీ కడుపున మేము పుట్టడము ఒక దౌర్భాగ్యము అంటుంటారు. ఎందుకు? ద్వేషం, కలహం, క్రోధం, కక్ష నీలో ఉంటే ఫస్ట్ నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకే మొదలు తెలుస్తుంది. అది నువ్వు ఇక్కడ చూపిస్తే నీకెవరూ లోబడరు కనుక నీ పిల్లలు నీకు లోబడరు. నీ కక్ష, ద్వేషము అంత వదిలిపెట్టి దేవుని ప్రేమను కలిగినటువంటి వాడుగా నీవు ఉండాలి. కనుక నేను ఏం చేసినానని నన్ను ఎందుకు తరుముతున్నాడు అంటే, నిన్ను తరిమినా కూడా ఆడ చదువు 17వ వచనం దాకా ఇంకా చదువు కంటిన్యూ చేయను. చదివిన వచనం, యోనాతాను దావీదును ప్రాణ స్నేహితునిగా ప్రేమించను కనుక. తిన్నావా? తినలేదా? గట్టిగా చదవాలా? యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను కనుక. దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. మరి యోనాతాను దావీదుతో ఇట్లా నేను రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడును కదా. నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుతుండగా నీవు దాగి ఉన్న స్థలంలోకి త్వరగా వెళ్ళి ఏసేలు అన్న బండ దగ్గర నుండుము. అక్కడ కుట్ర జరుగుతుంది. ఎప్పుడు వస్తాడా దావీదు? చంపేద్దాం అనుకున్నాడు. కానీ ఈ యోనాతాను అనుకున్నాడు, నీ రాజ్యం స్థిరపడుతుంది, నువ్వు తప్పకుండా స్థిరుడమై రాజుగా ఉంటావు, అప్పుడు నా కుటుంబానికి మేలు చేయి. ఇద్దరు స్నేహితులుగా ఉండి యోనాతాను దావీదు మంచి ప్రాణ స్నేహితులుగా ఉండి ఒడంబడిక చేసుకున్నారు, ప్రమాణం చేసుకున్నారు. ప్రమాణమును నెరవేర్చడానికి సౌలు కుటుంబములో ఎవడైనా శేషించి ఉన్నాడా? నేను ఏం చేయడానికి? అపకారం చేయడానికి అన్నాడా? ఏం చేయడానికి అన్నాడు? నేను ఉపకారం చేయాలి, నేను ప్రేమించాలి, నా ప్రేమను వెల్లడి చేయాలి. నన్ను దేవుడు ప్రేమించినాడు. ఆ ప్రేమమూర్తి నా మీద అపారమైన ప్రేమ చూపించినాడు, నన్ను కాపాడినాడు. కనుక నేను ఇంతగా హెచ్చింపులోనికి వచ్చినాను. దేవుని సమయం కొరకు దాగి ఉన్నాను, కనిపెట్టినాను. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని నియమించినాడు తన పని నిమిత్తమని.
తన ప్రజల క్షేమం నిమిత్తమై, తన యొక్క ఇంటిని ఏలడానికి, తన ప్రజలను ఏలడానికి నన్ను ఒక పరిపాలకుడిగా చేసినాడు. కాబట్టి నేను దేవుడు చేసిన మేలు కొరకై నేను ఉపకారం చేయాలి, నేను అపకారం చేయాలి. కనుక ఆ యొక్క మరి యజమానిని పిలిచి, అయ్యా ఒక సైనికుడు లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడిని పిలిచి, సౌలు యొక్క భూమి అంతా కూడా నీవు నీ కుమారుడు మీరందరూ కలిసి సేద్యం చేసి ఈ మెఫీబోషు కుంటివాడుగా ఉండి భిక్షం ఎత్తుకోవడానికి పనిలే, కాబట్టి తన భూమి ఎక్కడెక్కడ ఉందో ఆ భూమి అంతా కూడా, ఆ పట్టా కాగితములన్నీ కూడా ఈ యొక్క మెఫీబోషెత్ పేరు మీద రాయించి సేద్యం చేయించి రాజకుమారుడిగా బ్రతకడానికి ఈ పనిని చేయమని ఆజ్ఞాపించాడు. కాబట్టి మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించుటకు మిమ్మును రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలుగా చేసినారు. కాబట్టి మనము కలహించుకునే సమయం ఇది కాదు, మనము పంతాలు పట్టే సమయం ఇది కాదు. పంతం పడితే వాడు కూడా ఉండొద్దు. ఎవడు? కుంటోడు. 2 కుంటికాలు. ఎట్లా కుంటికాల్లో అయినా తెలుసా అమ్మ మీకు? యుద్ధంలో తన దాది వల్ల మరి అమ్మమ్మో తాతమ్మో ఎవరో ఆ జేజమ్మో ఆమె ఎత్తుకొని పరిగెత్తుకొని పోతుంటే ఆ పిల్లవాడు లావున్నాడంట. లావున్నాడు. ఈ ముసల్లానికి మొయ్యలేక మోసి పరిగెత్తి కింద పడేసింది. మరి 2 కాలు కుంటివాడైపోయాడు. రాజకుమారుడు కుంటివాడైపోయాడు. అతిశయించొద్దు. రాజకుమారుడు కుంటివాడై దిక్కులేని వాడై భిక్షగాడిగా మారిపోయినాడు. మెఫీ నువ్వు కాదు, ఈ మెఫీ, ఆయన పేరు కూడా మెఫీబోషెత్. కనుక ఆ కుంటికాళ్ళ వారిని ప్రేమించి రాజకుమారుడిగానే ఉండాలి, ఎల్లకాలము రాజకుమారుడిగానే ఉండాలి. ఆ యొక్క భూమి అంతా ఆయనకే చెందాలి. కాబట్టి ఈ భూమి మన రాజాది రాజు, మన తండ్రిది, కాబట్టి మనకు స్వాస్థ్యంగా ఇచ్చినాడు. దిస్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ. ఇది నీది కాదు, నీ తాతది కాదు, నీ ముత్తాతది కాదు. ఎవరిది మరి? దేవాతి దేవుంది. ఆ దేవుని పిల్లలు ఎవరు మరి? మనం అందరము ఆయన సంతానము, ఆయన ద్వారా విమోచింపబడిన వారము, ఆయన ద్వారా కొనబడిన వారము. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 28 వచనం. 2 సమూయేలు 19:28. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడును రాజునకు నీ దృష్టికి మృతుల వంటి వారు ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనం చేయవారిలో నీ దాసుడనైన నన్ను ఏమన్నాడు? దాసుడను అనిపించుకోవాలి. ఏమనుకుంటున్నారు? మా కాంతాన్ సంగతి నీకు తెలుసా? మా తాత మొదటి రోజు నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు లేనేలేవు. మా తాత మొదటి రాజు. నీ తాత కాదు, నీ తండ్రి కాదు, నీ ముత్తాత కూడా కాదు. కనుక రాజాతి రాజు, దేవాతి దేవుడు ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని తన పని నిమిత్తం నియమించినప్పుడు తన పని మాత్రమే చేయాలి. సైతాన్ పని చేయొద్దు, మనం సైతానికి దాసులుగా ఉండొద్దు. కనుక నేను ఏర్పాటు వాడినా, నేను నీ దాసుడు అన్నాడా? ఓ మాది రాజ కుటుంబం. వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీ? మేము రాజుల కుటుంబం నుండి వచ్చినాం. మొదటి రాజు ఎవరో నీకు తెలుసా? మా తాతే అని విర్రవీగే పనులు వద్దు. తాను తగ్గించుకునేవాడు. కనుక తగ్గింపులోనికి, దీనత్వంలోనికి వచ్చి మనము ఏ విధంగా ప్రవర్తించినాము? అయిపోయింది, ఎక్కువ గారెలు తింటే చేదవుతుంది, ఇప్పుడు మీ మనసు అట్టిటి పోతుంది, అయిపోయింది నా వాక్యం కూడా. ఈయన చెప్పినాడు కాబట్టి నేను భయపడి ఆపేసాను. కాదు, దేవుడు అంతవరకే. కాబట్టి మనం ఇప్పుడు మోకాల మీద ఉంది. ప్రభా, మోకాల మీద ఉండాలా? రండి, మోకాల మీదకి రండి. ఆయన చెప్పినాడు కదా, అన్న తిరుగు కాళ్ళు మరకాలు పెట్టుకొని కూర్చోకండి, కాళ్ళు మంచుకున్నప్పుడు మోకరించండి అని నేను ప్రారంభంలో చెప్పినాడు. విన్నారా? అయితే ఇప్పుడు కాళ్ళు మంచుకుని ఆయన మోసుకోండి.
కళ్ళు మంచున్నా, లేకపోతే కళ్ళు తెరిచినా కూడా కనబడాయి మాలాంటి. కాబట్టి కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. దేవుడు చూపిన ప్రేమ అది ఎవరు తీయలేని ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. నిన్ను నన్ను రక్షించిన ప్రేమ, రక్తధారల్లో పాపములను కడిగిన ప్రేమ, సిలువను మోసిన ప్రేమ, కొరడాలతో కొట్టబడి సహించిన ప్రేమ, సిలువకు కొట్టబడిన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. ఆ శాశ్వత రాజ్యములో నిన్ను నన్ను చేర్చడానికి చూపించిన మహత్తరమైన ప్రేమ. ఆ ప్రేమ నీవు కలిగి ఉంటే, అలాంటి మనసు క్రీస్తు మనసుకు నీకు రావాలంటే, దావీదు లాంటి మనసు నీకు రావాలంటే, నువ్వు నిన్ను తగ్గించుకొని, ఎక్కడ నేను పొరపాటు చేసినాను దేవా నన్ను క్షమించు, నేను చేసే ప్రవర్తన నా పిల్లలు చూస్తున్నారు, అందుకే నా ఇంట్లో సమాధానం లేదు, అందుకే నేను ఇక్కడ వచ్చి సమాధానం లేకుండా చేస్తున్నాను, నా భార్య భర్తలో సమాధానం లేదు, నా పిల్లలలో సమాధానం లేదు, అన్నదమ్ములలో సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళలో సమాధానం లేదు, ఇరుగు పొరుగుతో సమాధానం లేదు, అత్త కోడలకు సమాధానం లేదు, లోకంలో లేదు సమాధానం, లోకంలో శాంతి లేదు, లోకంలో నెమ్మది లేదు. నా నెమ్మది నీకు ఇస్తానన్న అపారమైన ప్రేమ, ఆ ప్రేమ దానంలో నా కొరకు ప్రవహించినాయి. నాతో మాట్లాడినావు దేవా, ఇక నుండి నీవు చూసిన అపారమైన ప్రేమ కొరకై నీ సన్నిధిలో నేను కదలని వాడనై స్థిరపడి నిలబడతాను. నీ కొరకు నేను పనికిరాని ఆలోచనలు చేయను, పనికిరాని మనుషుల్ని వెంబడించను, నేను నిన్నే వెంబడిస్తాను. నీ కార్య అభివృద్ధి కొరకై పాటుపడతాను ప్రభువా. నా దోషములను, నేను చేసిన తప్పును, నా అసూయను, నా యొక్క ద్వేషములను తీసివేయి. ప్రేమ సర్వ దోషములను కప్పును. అన్నింటిలో ప్రాముఖ్యమైనది ప్రేమ. అది శాశ్వత కాలం ఉండే ప్రేమ, అది మత్సరపడని ప్రేమ, అది డంబంగా ప్రవర్తించని ప్రేమ, అది ఉప్పొంగని ప్రేమ, అమర్యాదగా ప్రవర్తించని ప్రేమ. ఆ ప్రేమ నీవు కలిగి ఉండడానికి దేవుడు నిన్ను దర్శించినట్టయితే తీర్మానం చేసుకొని, ప్రభా గత దినాలు నేనేం చేసినానో సంఘం దానికి సాక్షి, నీవే దానికి సాక్షి. ప్రభా ఈనాటి నుండి నీవు నాతో ఈ దినం మాట్లాడినావు, నీ స్వరం నేను విన్నాను, దయతో నన్ను క్షమించు ప్రభా, క్షమించు 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 క్షమించు. నాకు ఇంటిలో నెమ్మది లేదు, నా ఒంటిలో నెమ్మది లేదు కనుక ఇక్కడ కూడా నెమ్మది లేకుండా చేస్తున్న సాతాను బంధించు, సాతాను చెరలో నేను ఉన్నాను, నన్ను విడిపించు, నన్ను కాపాడు, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా యొక్క అల్లరి నోరును మూసివేయి ప్రభా అని చెప్పి తీర్మానం చేసుకోండి. నేను ప్రత్యేకమైన ప్రసంగికుడిని కాదు, ఎక్కడ కూడా నా పేరు ప్రత్యేక కూటములు అని ఉండవు కనుక ఎక్కడో వచ్చిరాని మాటలతో చెప్పే నేను మీరు చేయొద్దండి ప్రోత్సాహపరచను. కానీ దేవుడు నీతో ఈ దినం మాట్లాడినట్టయితే నీకు ఏ పని అప్పగించినాడో ఆ పని మాత్రం నువ్వు చేయి, ఆ పనిలో నువ్వు నిమగ్నమైపో. ప్రభా నన్ను ఏం చేయమంటా, నీ కొరకు నేనేం చేయాలి, నీ కొరకు నువ్వు నాకు చేసిన ఉపకారముల కొరకై నీకు నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి. నన్ను దయతో జ్ఞాపకం చేసుకో. నా స్వార్థము, నా యొక్క స్వార్థము, నా కుల బలము, నా తల బలము, నా గ్రామ బలము, నా యొక్క ఇంటి బలము తీసివేయి ప్రభు, కొట్టివేయి. నీ ముందు నేను ఎంతటి వాడను, నేను దుమ్ము ధూళితో సమానుడను ప్రభు, నన్ను క్షమించు ప్రభు. నేను ఇంతవరకు నీ సంఘాన్ని నాశనం చేయడానికి నేనే చీడ పురుగును, నేనే పసరి గొంగెల్ని, నేనే తోడేళ్ళను, నేనే నక్కను, నేనే పందిని. ఇన్ని మాటలు ఉదయకాలం నుండి మనం విన్నాం. దేన్ని పోల్చుకుంటావు? పోల్చుకో. నీ హృదయంలో దేవుని కార్యము బల్లెములాగా దూసుకొని పోయి నీ మనస్సు మారాలి, నూతనమైన పరివర్తనలో పొందాలి, నీ మనస్సు మారాలా. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నువ్వు చేయొత్తన అవసరం లే, దేవుని సన్నిధిలో నీ హృదయం ఎత్తు, దేవునికి చూపించు నీ హృదయాన్ని. ప్రమాణ హృదయ ద్వారం తెరిచిన నా యొక్క కల్మషం తీసివేయి, నా అసూయను తీసివేయి, నా ద్వేషం తీసివేయి. ప్రభా నీవు ఇచ్చిన పని నేను నీకు నమ్మకంగా చేస్తానని నీ హృదయాన్ని కడుక్కో. ప్రభు కొరకు నిలబడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. పశ్చాత్తాపంతో ప్రభు పనిలో పాల్పొందు. ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామమున
ఈ దాసుని ఎన్నో విధాలుగా పిలిచి వాడుకున్నారు. నేటి దినాల పరిస్థితులను ప్రభావ మీరు అర్థం చేశారు. గ్రహించుకొని దేవుని సంఘ క్షేమార్థం కొరకై ప్రభా